హలో ఎవ్రీవన్. ఐఎమ్ బ్యాక్ విత్ మై నెక్స్ట్ ట్రిప్ అనమాట, జమ్మూ అండ్ కాశ్మీర్. సో లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 3:30 టైం అవుతుంది. మనం మొత్తం రెడీ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుండి మనము ఫ్లైట్ క్యాచ్ చేయాలన్నమాట. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో నాకు లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నా ఓన్ కార్లోనే ఎయిర్పోర్ట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఇక్కడ నుండి మా ఫ్రెండ్ని డ్రాప్ చేయమని చెప్పాను, సుధీర్ని. సో బూట్లో మన లగేజ్ లోడ్ చేసేసి ఇంక ఇక్కడ నుండి మనకి 6 o'clock 6:30కి బోర్డింగ్ ఉందండి. 6:55కి ఫ్లైట్ డిపార్చర్ అనమాట. సో 3:30 టైం అవుతుంది. ఎందుకన్నా బెటర్ అని ముందుగా స్టార్ట్ అయ్యాము. ఇంకా వర్షం పడుతుంది అందులో. ఇక్కడ నుండి క్యాబ్ బుక్ చేయాలంటే దొరకదో అని చెప్పి ఇంకా నా బ్యాక్ ప్యాక్తోని మొత్తం సెట్ చేసుకొని మా వాడి ఇంటికి వెళ్ళాను. వాడిని పిక్ చేసుకుందాం అని చెప్పి సుధీర్ వాళ్ళ ఇంటికి. వానికి కాల్ చేసి ఇంకా రెడీగా ఉండమన్నాను. ఆల్రెడీ ఫుల్ వర్షం పడుతుంది. వాడు రెడీ అయ్యి ఇంకా వస్తున్నాడు. వాడు మొత్తం నిద్ర మబ్బులో ఉన్నాడు. వాడిని నిద్ర డిస్టర్బ్ చేశాను అనుకున్నాడో ఏమో కానీ మొత్తానికి డ్రాప్ చేస్తానని మాత్రం వచ్చాడు. ఇంకా వాడే డ్రైవింగ్ తీసుకున్నాడు. ఇంక ఇక్కడ నుండి ఇంకొక ఫ్రెండ్ని పిక్ చేసుకున్నాము రిటర్న్లో వీన్ కంపెనీ ఉండడం కోసం. సో శ్యామ్ని కూడా పిక్ చేసుకొని సిటీలో నుండి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వెళ్ళినప్పటి నుండి ఫుల్ వర్షం అండి. స్టార్ట్ అయినప్పటి నుండి సెక్రటరేట్ కాడ క్రాస్ అయ్యాము. ఇంక ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. అరౌండ్ 4:30 4:45 వరకు అలా రీచ్ అయ్యాము. 4:45కి రీచ్ అయిపోయి ఇంకా అక్కడ మా వాళ్ళు నాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. సుధీర్కి తోడుగా శ్యామ్ వచ్చాడు. వీళ్ళిద్దరు కూడా నాకు సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంకా వీళ్ళు రిటర్న్ నా వెహికల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారనమాట. సో నన్ను డ్రాప్ చేయడానికి ఇంత దూరం వచ్చారు. ఇంక ఇక్కడ నుండి నేను ముందుకు వెళ్ళిపోయాను. చెక్ ఇన్ చేసేసి ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని లగేజ్ చెక్ ఇన్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాను అండి. సో ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:30 టైంలో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని చెప్పి లాంచ్ కూడా స్కిప్ చేశాను. లాంచ్కి ఏం వెళ్ళలేదు. ఇంకా జస్ట్ ఇంత పొద్దున ఏం తింటామని చెప్పి ఇంకేం తినకుండానే జస్ట్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అలా అవుతుందండి. ఇంకా మనకు 1 అవర్ టైం ఉంది. ప్రోటీన్ బార్ ఉంటే అది చిన్న బ్రేక్ఫాస్ట్లా అదే తినేసాను. ఇంకా గేట్ అనౌన్స్మెంట్ వచ్చింది. గేట్ నెంబర్ 112కి వెళ్ళమని చెప్పారు. ఇంకా గేట్ 112కి వెళ్ళి అక్కడ మన టైం కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా పిలిచారు. ఆన్ టైంలో బోర్డింగ్ అయింది. సో మనం ఫ్లైట్ ఎక్కేసాము. అనుకున్న టైం 6:55కే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిందండి జమ్మూకి. డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. సో హైదరాబాద్ టు జమ్మూ ఇది ఒకటే ఫ్లైట్ మనకి డైరెక్ట్ ఉంటుంది. జనరల్గా అయితే హైదరాబాద్ టు ఢిల్లీ టు మళ్ళీ జమ్మూ కనెక్టింగ్ లాగా తీసుకోవాలి. ఇదైతే డైరెక్ట్ ఉంది. సో బెటర్ ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతే మనకు టైం అండ్ మనీ రెండు సేవ్ అవుతుందని చెప్పి డైరెక్ట్ జమ్మూ ఫ్లైట్ పెట్టుకున్నాను. జమ్మూ సిటీలోకి ఎంటర్ అయ్యామండి. అప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:45 అలా అవుతుంది. సో మనకి 2.5 అవర్స్లో జర్నీ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ మనకి ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక మనం లగేజ్ తీసుకున్నాము. లగేజ్ తీసుకొని ఇంకా మనము ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళి ఇక్కడ నుండి మనం కాట్రా వెళ్ళాలండి. ఫస్ట్ మనం వైష్ణవిదేవి దర్శనం చేసుకుంటున్నాము. సో జమ్మూ నుండి కాట్రా వచ్చేసి 45 to 50 కిలోమీటర్స్ డిస్టెన్సే. కాకపోతే ఏంటంటే ఫుల్ హెవీ ట్రాఫిక్ అనమాట డ్యూ టు రోడ్ వర్క్. సో అందుకే ఇంకా 1.5 అవర్ జర్నీ ఉంది. ఇంకా ఇక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకొని కాట్రా వైపు వెళ్ళిపోయాము. అటు వెళ్తే శ్రీనగర్, ఇటు కాట్రా అనమాట. సో మీరు చూడొచ్చు రోడ్ వర్క్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఢిల్లీ అమృత్సర్ కాట్రా హైవే అంట అండి ఇది కన్స్ట్రక్షన్లో. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ హైవే తర్వాత వీళ్ళకి చాలా రూట్స్ షార్ట్ అయిపోతుంది. ఈ ఢిల్లీ వాళ్ళకి డైరెక్ట్ ఇంకా కాట్రాకి ఈజీగా రావచ్చు. అండ్ మనం ఈ జమ్మూలో ఎక్కడ చూసినా కూడా ఈ టనల్ ఏరియాస్ ఉంటాయండి. కంప్లీట్ టనల్స్తో మనకి అన్ని రోడ్స్ ఇలా కవర్ అయి ఉంటాయి. దీనివల్ల మనకి షార్ట్ డిస్టెన్స్ కవర్ అవుద్ది. అండ్ ఈవెన్ ల్యాండ్ స్లైడ్స్ లాంటివి అయినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగా డెవలప్ చేశారండి ఈ టనల్ రోడ్స్. ఇవి వచ్చేసి మనకి ఎక్కడ చూడు చాలా ఏరియాస్లో కనిపిస్తుంటాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఇంకా ఇక్కడ నుండి మేము ఆల్మోస్ట్ ఈ రోడ్ డిస్టర్బెన్స్ వల్ల కొద్దిగా లేటే అయిందండి మేము వెళ్ళే వరకు. అండ్ దీని తర్వాత మేము కాట్రాలోకి ఎంటర్ అయిపోయాము. కాట్రాలో తెలిసిన క్యాబ్ అతను తెలిసిన హోటల్ రికమెండ్ చేశారండి. సో నేను వెళ్ళి చూశాను, బాగా అనిపించింది. నాకు 1300 ఛార్జ్ చేశారు. వెళ్ళి చెక్ ఇన్ అయ్యాను. చెక్ ఇన్ అయ్యి హోటల్ రూమ్ మీరు చూడొచ్చు. క్వైట్ డీసెంట్, బాగుంది, నాకైతే నచ్చింది. విత్ ఏసీ అనమాట 24 అవర్స్. మనం నెక్స్ట్ డే దర్శనం కాబట్టి కంపల్సరీ రూమ్ కావాలి కాబట్టి తీసుకున్నామండి. అండ్ ఇప్పటికీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అవుతుంది.
ఫుల్‌గా ఆకలవుతుంది. ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేద్దామని చెప్పి ఇంకా లంచ్ ఆర్డర్ చేశాను. ఇక్కడ లంచ్ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఒక ప్లెయిన్ మ్యాగీ ఆర్డర్ చేశానండి. 2 టేస్ట్ బాగున్నాయి. నాకైతే నచ్చాయి. సో, లంచ్ చేశాక చిన్న ఒక బెడ్ రెస్ట్‌లాగా జస్ట్ అలా ఉండి ఈవినింగ్ టైంలో కాట్రా సిటీ ఎక్స్‌ప్లోర్ చేద్దామని జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళానండి. ఆన్ ది వేలో స్ట్రీట్స్‌లో ఏమున్నాయని. మనకి ఎటు చూసినా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫేమస్ అండి. వాల్‌నట్స్ ఇక్కడ చాలా చాలా చీప్‌గా దొరుకుతాయని చెప్పారు. ఎక్కడ చూసినా ఈ లైన్ మొత్తంలో వాల్‌నట్స్ షాప్సే అండి. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఇవన్నీ వాల్‌నట్సే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌కి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అనమాట. సో, నేను జస్ట్ నార్మల్‌గా ఎళ్లి రేట్స్ చెక్ చేసి చూసానండి. కొనలేదు గానీ జస్ట్ చూసాను. మీరు కొనాలనుకుంటే ట్రై చేయొచ్చండి. క్వాలిటీ బట్టి రేట్ బార్గెయిన్ చేసి చూడొచ్చు. మీకు ఇక్కడ నుండి కనిపిస్తుంది టెంపులే అండి. రేపు మార్నింగ్ మనం ఎళ్ళాల్సింది అదే అనమాట. నేనైతే బై వాక్ ఎళ్తున్నానండి టెంపుల్‌కి. సో, అందుకే నేను నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకున్నాను. అండ్ ఇలా స్ట్రీట్స్‌లో మొత్తం తిరుగుతూ అన్ని డ్రై ఫ్రూట్స్, ఇక్కడున్న యాపిల్స్ అలాంటివి ట్రై చేశాను. యాపిల్స్ మాత్రం డెడ్ చీప్ అండి. 30 రూపీస్‌కి కిలో ఇక్కడ. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేచి 4:30కే లేచి రెడీ అయిపోయి మనకి 5కి అక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తారండి. యాత్ర ఆఫీసు. సో, మనం ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ తీసుకోవాలనమాట. ఇక్కడ నుండి మనకి బస్ స్టాండ్ వాకబుల్ డిస్టెన్సే 200 మీటర్స్ కూడా లేదు హోటల్ నుండి. సో, నేను నడుచుకుంటా బస్ స్టాండ్‌కెళ్ళిపోయి ఆ బస్ స్టాండ్ పక్కకే మనకి యాత్ర కాంప్లెక్స్ ఉంటదండి. ఆ యాత్రా కాంప్లెక్స్‌లో మనకి ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ ఇస్తారనమాట. సో, కనిపిస్తున్న మనకి బిల్డింగ్‌లోనే ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ ఇస్తారు. మనం క్యూ లైన్‌లో వెళ్ళి నేను ఆల్రెడీ యాత్రా ప్రాచిలో రిజిస్టర్ అయ్యి ఉన్నానండి. జస్ట్ ఆ రిజిస్టర్ అయింది చూపిస్తే వాళ్ళు మన ఫోటో తీసి ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ ఇచ్చారు. అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలో, ఆన్‌లైన్ బుకింగ్ ఎలా చేయాలో నేను వీడియో లాస్ట్‌లో మీకు చూపిస్తాను. అండ్ ఇదొచ్చేసి క్యూ లైన్ అండి. దీని తర్వాత మనకు ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ ఇచ్చారు. ఈ ఆఫీస్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 5 టు నైట్ 10 దాకా ఓపెన్ ఉంటదండి. మీరు ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ కావాలనుకుంటే ఎనీ టైమ్ వచ్చి తీసుకోవచ్చు. ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ తీసుకున్నాక టెంపుల్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నానండి. ఇక్కడ నుండి టెంపుల్ 1½ కిలోమీటర్. ఇక్కడ మనకు ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. ఆటోస్ వాడు 150 రూపీస్ తీసుకొని ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్‌లో డ్రాప్ చేశాడండి. ఎంట్రన్స్‌లో డ్రాప్ చేశాక మనకు సెక్యూరిటీ చెక్ ఉంటదండి. సెక్యూరిటీ చెక్ చేశాక ఇంకా మనకు కనిపిస్తున్న పైన లైట్స్ అంతా టెంపులే అండి. టెంపుల్ ఏరియా. అక్కడి దాకా మనం బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలనమాట. నేనైతే బై వాక్ వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో, ఇంకా నేను నడవడం స్టార్ట్ చేశాను. ఈ ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ మనము తీసుకున్నప్పటి నుండి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా మనతోనే ఉండాలండి. ప్రతిదానికి ఆర్ఎఫ్ఐడి కార్డ్సే ఇంపార్టెంట్. అండ్ మీతో పాటు ఒక ఒరిజినల్ ఆధార్ కార్డ్ క్యారీ చేయండి. పాకెట్ ఆధార్ కార్డ్ అయినా సరే. సో, దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ దీనికి రోప్‌వే, అకామిడేషన్, బ్యాటరీ కార్స్, హెలికాప్టర్ ఎలా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలో నేను వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ నుండి మనం ఒక 1 కిలోమీటర్ నడిస్తే అక్కడ మనకి హార్స్ స్టాండ్ ఉంటదండి. హార్సెస్ అన్నీ అక్కడ ఆపేసి ఉంటాయి. ఇంకా అక్కడ నుండి బై హార్స్ ఎళ్ళాలనుకున్న హార్స్‌లో ఎళ్ళొచ్చు. హార్స్‌లో 2 ఆప్షన్ అండి. హార్స్ కంప్లీట్ అప్ అండ్ డౌన్ మీరు మాట్లాడుకోవచ్చు బై హార్స్. లేదు నేను హాఫ్ వరకే హార్స్‌లో ఎళ్లి అక్కడ నుండి బై బ్యాటరీ కార్స్ ఎళ్తా అన్నా గూడా ఎళ్ళొచ్చండి. అర్ధకువారీ అని ఉంటది. అర్ధకువారీ వరకి నుండే బ్యాటరీ కార్స్ స్టార్ట్ అవుతాయి. సో, అర్ధకువారీ వరకు మాత్రం బై వాక్ ఆర్ బై హార్స్ ఎళ్ళాల్సిందే ఎవరైనా సరే. ఇంకా మనకి ఇది గాకుండా మనకి పల్లకీలు గూడా ఉంటాయండి. 4 మెంబర్స్ తీసుకెళ్ళేటిది. సో, అర్ధకువారీ అంటే మీకు ఇక్కడ నుండి మొత్తం బై వాక్ ట్రెక్ వచ్చేసి 14 కిలోమీటర్స్ అండి. ఈ 14 కిలోమీటర్స్‌లో 6 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాక అర్ధకువారీ వస్తది. అక్కడ నుండి మనకు బ్యాటరీ కార్స్ ఉంటాయి. ఇదొచ్చేసి హార్స్ స్టాండ్. హార్స్ స్టాండ్ నుండి మీరు కంప్లీట్ బై హార్స్ ఎళ్తా అంటే అప్ అండ్ డౌన్ అలా మాట్లాడుకోవచ్చు. లేదంటే అర్ధకువారీ దాకా మీరు బ్యాటరీ కార్ ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్నారంటే అర్ధకువారీ దాకా బై వాక్ ఆర్ బై హార్స్ ఎళ్లి అక్కడ నుండి బ్యాటరీ కార్‌లో ఎళ్ళొచ్చు. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి 24/7 365 డేస్ ఓపెన్ ఉంటదండి. మీరెప్పుడన్నా దర్శనంకెళ్ళొచ్చు. ఎలాంటి టైమ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. కాకపోతే ఏందంటే యాత్రా పాస్ ఆర్ఎఫ్ఐడి కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఆ కార్డ్ ఉంటే మాత్రమే మీకు అలౌ. ఆ కార్డ్ తీసుకున్న 6 అవర్స్ లోపే మీరు దర్శనంకెళ్ళడం స్టార్ట్ చేయాలండి. 6 అవర్స్ దాటిందంటే ఆ కార్డ్ ఇన్‌వాలిడ్ అయితది. మళ్ళీ న్యూ కార్డ్ తీసుకోవాలి. సో, ఈ లోపే మీరు 6 అవర్స్ లోపే మీరు దర్శనంకెళ్ళాలి. సో, మీరు నైట్ 10కి తీసుకున్నా గూడా ఎర్లీ మార్నింగే మీరు దర్శనంకి బిఫోర్ 6 అవర్స్ లోపు ఎళ్ళిపోవాలి. లేదంటే డిలే చేస్తే మళ్ళీ కొత్త కార్డ్ తీసుకోవాల్సొస్తది. నేనైతే నడవడం స్టార్ట్ చేశానండి బై వాక్. మొత్తం 14 కిలోమీటర్స్. అక్కడ పైన ఒక అక్కడ లోపల అటు ఇటుగా ఒక 1 కిలోమీటర్ అండ్ మళ్ళీ డౌన్
14 కిలోమీటర్స్. సో, ఓవరాల్‌గా 30 కిలోమీటర్స్ వస్తదండి బై వాక్. మీరు నడవగలుగుతాం అనుకున్న వాళ్ళు నడవండి. ఏం గాదు. ఈజీ వాకే ఉంటది. పెద్ద డిఫికల్టీ ఏముండదు. కంప్లీట్ స్టీప్ ఉంటదండి. పైకెక్కుతూ ఉండాలి. రౌండ్‌గా రొటేట్ అవుతూ ఒక 7 కిలోమీటర్స్ మాత్రం స్టీపే ఉంటది. కంప్లీట్‌గా ఎక్కడమే ఉంటది. 7 కిలోమీటర్స్ దాటాక మనకి కొద్దిగా లెవెల్ రోడ్ వస్తదండి. అండ్ అప్, డౌన్‌గా గూడా వస్తాయి స్లాంటింగ్‌గా. కాకపోతే ఈ అర్ధకువారి దాకా మాత్రం కంప్లీట్‌గా స్టీప్ ఉంటది. ఇదొచ్చేసి బాతింగ్ ఘాట్ అండి. మీరు ఎవరైనా స్నానాలు చేసి దర్శనంకెళ్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడొచ్చి స్నానాలు చేయొచ్చండి. మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయి కిందికి దిగడానికి. అక్కడ కిందికి దిగుతూ అక్కడ కనిపిస్తున్న వాటర్ దాకా ఎళ్ళొచ్చండి ఆ స్టెప్స్ నుండి. సో, అక్కడికెళ్ళి వాటర్ మాత్రం చల్లగుంటాయండి. నో డౌట్ అల్లా. చాలా కూల్‌గుంటాయి. అక్కడ స్నానాలు చేసేవాళ్ళు చేయొచ్చు. లేదంటే కిందికి దిగి నీళ్ళు చల్లుకోవచ్చు. నేను ఆల్రెడీ హోటల్ రూమ్‌లో స్నానం చేసి స్టార్ట్ అయ్యాను కాబట్టి నేనింక డైరెక్ట్ ఎక్కడమే స్టార్ట్ చేశాను. ఇంకా ఇలా ఎక్కుతూ ఉంటే ఇంకా మధ్యలో ఆగానండి. ఒక 2 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాక మీరు చూడొచ్చు మొత్తం స్వెట్ ఫార్మ్ అయింది. అంత ఎర్లీ మార్నింగ్ గూడా స్వెట్ అంత కూల్ కండిషన్‌లో గూడా. ఎందుకంటే పైకి స్టీప్‌గా ఉంటది గాబట్టి ఎక్కడము. సో, ఆటోమేటిక్‌గా స్వెట్ అనేది వస్తూ ఉంటది. మనకి దారిలో ఇలా చిన్న చిన్న ఆలయాలు గూడా వస్తాయండి. మీరు దర్శనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. ఇది రాధాకృష్ణ ఆలయం అనమాట. అండ్ చుట్టుపక్కల షాప్స్ ఎప్పుడూ ఓపెన్ ఉంటాయండి. 24/7 లైక్ వాళ్ళు గూడా షిఫ్ట్ టైమింగ్స్ ప్రకారం ఓపెన్ చేస్తూ ఉంటారు. సో, టైమింగ్స్ మాత్రం షాప్స్‌కి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు టైమింగ్స్‌లో. సో, మీరు ఎలాంటి తినాలనుకున్నా, తాగాలనుకున్నా ప్రతి ఒక్కటి చిన్న చిన్న ఐటెమ్స్, ఫుడ్ ఐటెమ్స్, లిక్విడ్ ఫుడ్స్ దొరుకుతూనే ఉంటాయి. సో, అలా మీరు అవి తీసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చనమాట. లెఫ్ట్ సైడ్ కంప్లీట్‌గా వచ్చి ఎక్కే వాళ్ళకండి. అండ్ రైట్ సైడ్‌లో దిగే వాళ్ళకు. అండ్ హార్సెస్ గూడా మన పక్కకే ఎళ్తాయి. అర్ధకువారి వరకు మనతో పాటే హార్సెస్ వస్తాయండి. ఆ అర్ధకువారి దాటాక ఆ తర్వాత నుండి ఇంకా హార్సెస్‌కి మనకి డైవర్షన్ వస్తది. సో, మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ లోకల్స్ వాళ్ళు వాళ్ళ షాప్స్‌కి లగేజ్ గూడ్స్‌ని ఎలా మోస్తున్నారో. ఒక 5 మెంబర్స్ కలిసి లాగుతున్నారండి. అదంత ఈజీ టాస్క్ గాదు. చాలా స్టీప్ ఉంటది. సో, ఆయాసం రావడం మాత్రం కామను. అండ్ మనకిక్కడ చిన్న పిల్లల వాళ్ళకి ఇలా చిన్న క్యారియర్ వెహికల్స్ గూడా ఉంటాయండి. వాళ్ళే తోస్తూ ఉంటారు. ఇది రెంట్ పర్పస్ రూ. 1000 అలా చార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. అందులో చిన్న పిల్లలు వాళ్ళకొక సంబంధించిన ఒక బ్యాగ్ గూడా అందులో పెట్టొచ్చు. ఇదొచ్చేసి పల్లకి అండి. 4 మెంబర్స్ ఉంటారు. మీరు చూడొచ్చు. ఫ్రంట్ 2 అండ్ బ్యాక్ సైడ్ 2 మెంబర్స్. సో, ఇందులో మనకు చైర్ లాంటి సీటింగ్‌లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. సో, ఇది చాలా ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్‌కి వాళ్ళకి మాత్రం గుర్రాలెక్కాలంటే భయమున్న వాళ్ళకైతే మాత్రం ఇది సేఫ్ అండి. అండ్ ఇక్కడ నుండి మనం నడుస్తూనే ఉండాలి. కంప్లీట్ రోడ్ ఇలానే ఉంటదండి. పైన మనకు షెడ్ ఉంటది. సో, సన్నొచ్చినా, వర్షమొచ్చినా మనకి ఎండ, వర్షంకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళైతే పైన మంచిగా షెడ్ అరేంజ్ చేశారు. అండ్ దానికే కాకుండా ఈవెన్ ల్యాండ్ స్లైడ్స్ గూడా ఇక్కడ అవుతూ ఉంటాయండి. ప్రతి దగ్గరలో బోర్డ్ రాసి ఉంటది. ఆహ్, స్టోన్స్ డ్రాపింగ్ ఏరియా డోంట్ స్టాప్ అని ఉంటదండి. అంటే అక్కడ రాళ్ళు పడే ప్రాంతం మీరు ఆగొద్దు. ముందుకు వెళ్ళిపోతూ ఉండాలని ఉంటది. అండ్ కొన్ని దగ్గరలో వాళ్ళు బెంచెస్ అరేంజ్ చేస్తారండి. ఆ బెంచెస్ దగ్గరలో మాత్రమే మీరు హాల్టింగ్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ చేయకండి. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు ఎప్పుడు పడతాయో కూడా తెలీదు. మేమెళ్ళిన లైన్‌లో కూడా మాకు చాలా కనిపిచ్చాయి రాళ్ళు పడ్డ ప్లేసెస్. సో, అలా రాళ్ళు పడ్డా ఏం డ్యామేజ్ గాకుండా వీళ్ళైతే షెడ్ అరేంజ్ చేశారు. వీలైనంత మటుకి ఆ షెడ్ మనల్ని కాపాడుతుంది. మాక్సిమం ఏమవ్వకుండా. సో, వర్షాకాలం మాత్రం కొద్దిగా ఎక్కువ ల్యాండ్ స్లైడింగ్ గాని, రాళ్ళు పడే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మీరు పైనుండి చూడొచ్చు వ్యూ. నేనెక్కింది కొద్ది దూరమే అయినా గాని వ్యూ మొత్తం కాట్రా సిటీ ఎలా కనిపిస్తుందో. ఈ టెంపుల్ మనకెంత దూరంలో అయినా ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో గూడా ఈ టెంపుల్ కనిపిస్తుంటదండి. అండ్ రైల్వే స్టేషన్ దిగిన వెంటనే గూడా ఈ టెంపుల్ ఎదురుంగానే ఉంటది. ఇంకా మీకు రావాలనుకుంటే 2 వేస్ ఉంటాయి. సో, బై ఫ్లైట్ రావచ్చు డైరెక్ట్ కాట్రా. లేదంటే ఢిల్లీ టు కాట్రా రావచ్చు. అదే జమ్మూకొచ్చి జమ్మూ నుండి కాట్రా వెహికల్ తీసుకొని రావాలి. లేదు ట్రైన్‌లో వస్తామంటే ఢిల్లీ నుండి కాట్రాకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయండి. మీరు అలా గూడా రావచ్చు. కాకపోతే ఏందంటే, మీకు స్టేషన్ దిగిన నుండి బస్ స్టాండ్ రావాలి. ఫస్ట్ 1 కిలోమీటర్ స్టేషన్ టు బస్ స్టాండ్ 1 కిలోమీటర్. బస్ స్టాండ్ టు టెంపుల్ 1.5 కిలోమీటర్స్ అంతే డిస్టెన్స్ అనమాట. మనకి ఈవెన్ స్టేషన్ నుండి గూడా టెంపుల్ క్లియర్‌గా కనిపిస్తుంటదండి. చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్‌లో గూడా వస్తారు. చాలామంది ఇంకిక్కడ లోకల్స్ వాళ్ళైతే దగ్గరలో ఈ ఢిల్లీ ఆ ఏరియా వాళ్ళైతే వాళ్ళ లగేజ్ రూమ్ క్లాక్ రూమ్‌లో పెట్టేసి వచ్చేసి డైరెక్ట్ ఆ బాతింగ్ ఘాట్‌లో బాత్ చేసేసి ఎళ్లి దర్శనం చేసుకొని మళ్ళా క్లాక్ రూమ్‌లో లగేజ్ తీసుకొని రిటర్న్ ఎళ్ళిపోతారండి. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ హాల్ట్. ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను రూ. 40. ఇంకా నాకు ఆకలవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా స్టార్ట్ అయ్యాను.
ఎగ్జాక్ట్ 5:00కి స్టార్ట్ అయిందండి నా ట్రెక్. ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ అవన్నీ తీసుకున్నాక స్టార్ట్ చేశాను. మీకు కనిపిస్తున్న బ్లూ కలరే మనకి రైల్వే స్టేషన్ అనమాట. సో, మీరు చూడొచ్చు రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలోనే. ఇదే మనకి కనిపిస్తున్నది రైల్వే స్టేషన్ అనమాట. సో, నేను చిన్న ఫ్రూట్స్ తినేసి 40 రూపీస్‌తోనే ముందుకు స్టార్ట్ అయ్యానండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక అతను వన్ లెగ్ పర్సన్ అనమాట. ఎలా నడుస్తున్నాడో, ఎలా ట్రెక్ చేస్తున్నాడో. నేను పైకెళ్ళాక కూడా చూసానండి. నా దర్శనం అయిపోయాక కూడా ఆయన పైకి రీచ్ అయ్యాడు. నేను షాక్ అయ్యాను. ఈయన ఇంత ఫాస్ట్‌గా ఎలా వచ్చాడని. నేను 2 లెగ్స్ పెట్టుకొనే అల్లాడిపోతున్నాను. మీరు ఎలాంటి ఆలోచన లేకుండా ట్రెక్ చేయాలనుకుంటే ట్రెక్ చేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. లైఫ్‌లో ఒక్కసారి ఛాన్స్ వస్తది. మళ్ళీ మళ్ళీ రాదు. బాడీ సపోర్ట్ చేసినప్పుడు మంచి కండిషన్‌లో ఉన్నప్పుడే ట్రెక్ చేయండి. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చేద్దాంలే, ఇప్పుడైతే గుర్రానికెళ్ళిపోదాం అన్నట్టు మాత్రం ట్రై చేయకండి. సీనియర్ సిటిజన్స్ కొద్దిగా రిస్క్ తీసుకోలేని వాళ్ళకి ఏం కాదు గానీ, జనరల్‌గా మీరు మంచి కండిషన్‌లో ఉండి మళ్ళీ మళ్ళీ ఇక్కడ రాలేమన్నప్పుడు పక్కా ట్రెక్ చేసి ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ట్రెక్ చేస్తుంటేనే మనం ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్‌ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఇక్కడున్న ప్రతి ఒక్క ఐటెమ్‌ని చూసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాము. అది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. ఇక్కడ నుండి చాలామంది నడుస్తున్నారండి. ఈవెన్ 60 ఇయర్స్ ముసలివాళ్ళు కూడా నడుస్తున్నారు. అండ్ మనకి కొన్ని ఏరియాస్‌లో రోడే కాకుండా కొన్ని షార్ట్ కట్స్ కోసం స్టెప్స్ కూడా వస్తాయండి. ఆ స్టెప్స్ కూడా ఎక్కుతూ ముందుకెళ్ళొచ్చు. ఇదొచ్చేసి అర్ధక్వారీ అండి. అర్ధక్వారీ డిస్పెరెన్సీ అని. ఇదే మనకి హాఫ్ ఆఫ్ ది ట్రెక్ మనం ఇక్కడికొచ్చినట్టే. ఈ 6.5 కిలోమీటర్స్ దాటాక వస్తది అర్ధక్వారీ. ఆ అర్ధక్వారీలో కూడా మనకు అకామిడేషన్స్ ఉంటాయి. రూమ్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఇక్కడ రూమ్స్ దొరుకుతాయి. కాకపోతే 3 మంత్స్ ప్రయర్‌గా బుక్ చేసుకోవాలండి. అది మాత్రం చాలా క్లియర్. నేను అది ఎలా బుక్ చేసుకోవాలో ఆన్‌లైన్ బుకింగ్ అంతా నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఈ అద్దెక్వారీ దాటాక మనకి హార్సెస్ అన్నీ వన్ సైడ్ అయిపోతాయి. ఇక్కడ నుండి ఇంకా బ్యాటరీ కార్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. మీరు రోడ్ చూడొచ్చు ఎంత క్లియర్‌గా ఉందో. ఇంక ఇక్కడ నుండి కొద్దిగా లెవెల్‌గా ఉండడము, కొద్దిగా పైకెక్కడము, డౌన్ దిగడం అలా ఉంటది. కానీ అర్ధక్వారీ దాకా మాత్రం కంప్లీట్ స్టీప్‌గా ఉంటది. సో, ఇంకా అర్ధక్వారీ హాఫ్ ఆఫ్ ది ట్రెక్ అయిపోయాక ఇంకా నేను ముందుకు నడుస్తూనే ఉన్నానన్నమాట. నా నా గోల్ ఏంటంటే ఎండ రాకముందే పైకి ఎక్కేయడం. ఎండొస్తే ఇంక ఎండ వల్ల మనకు అవ్వదండి. వేడి స్టార్ట్ అవుద్ది. ఇంకా స్వెట్ ఫుల్ జనరేట్ అవుద్ది. ఇంకా మనకొక రకమైన ఇరిటేషన్‌లా ఉంటది. అసలు అవ్వదింకా. సో, ఎండ వచ్చే కంటే ముందే ఎళ్ళిపోవాలని నేను ఇంకా ఫాస్ట్‌గా ఎళ్తున్నాను. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి హెలికాప్టర్ ఫెసిలిటీ గూడా ఉంది. నేనెళ్ళిన రోజు ఫస్ట్ 2 రౌండ్సే హెలికాప్టర్ తిరిగిందండి. తర్వాత హెలికాప్టర్ ఆపేశారు క్లైమాటిక్ కండిషన్స్ చేంజెస్ వల్ల. సో, హెలికాప్టర్ గూడా ప్రీ బుకింగ్ జేసుకోవాలి ముందే. కానీ ఆ రోజు క్లైమేట్ కండిషన్ సపోర్ట్ చేస్తదా? లేదా? అనేది దాన్ని బట్టి ఇంకా మీరు చూడాలి. మీరిక్కడ చూడొచ్చు ఆయన ఎంత అక్కడ కూల్ డ్రింక్ బాటిల్స్ అనమాట అవన్నీ. లగేజ్ మోస్తూ ఆయన ఎలా ముందుకెళ్ళిపోతున్నాడో లోకల్స్ అనమాట. ఆళ్ళకి డైలీ ప్రాక్టీస్ ఉంటది. నేను చెప్పాను గదండీ ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయని. మీరిక్కడ చూడొచ్చు. ఈ షెడ్ మొత్తం డ్యామేజ్ అయింది ల్యాండ్ స్లైడ్స్ వల్ల. పెద్ద పెద్ద రాళ్ళు పడ్డాయి. సో, ఇలాంటి ల్యాండ్ స్లైడ్‌లు ఎప్పుడన్నా అవ్వచ్చు. సో, మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడ అలర్ట్‌గా ఉండి ముందుకెళ్తూ ఉండాలి. మళ్ళీ హాల్టింగ్ గూడా ఎక్కువ చేయొద్దండి. వాళ్ళు ఎక్కడైతే బెంచెస్ అరేంజ్ చేశారో అక్కడే హాల్టింగ్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ హాల్టింగ్ చేసి అనవసరంగా ఇబ్బందులు ఫేస్ కావద్దు. వీళ్ళు మాక్సిమం చుట్టూ అక్కడ సైడ్‌కున్న రాళ్ళు రాకుండా మొత్తం గ్రిల్స్‌తో మాక్సిమం కవర్ చేస్తారు. పైన కూడా షెడ్ పర్ఫెక్ట్‌గా ఏశారు. బట్ స్టిల్ పెద్ద పెద్ద రాళ్ళు పడితే మాత్రం ఏం చేయలేం. ఇక్కడ మీ బెంచెస్ ఉన్నాయి చూడండి. ఇలా ఈ బెంచెస్ దగ్గర హాల్ట్ తీసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి హిమ్కోటి అనమాట. ఇది వన్ ఆఫ్ ది పాయింట్. ఇక్కడ గుర్రాలు గూడా ప్రీపెయిడ్ కౌంటర్స్ ఉంటాయండి. మీరు బుక్ చేసుకొని ఎక్స్‌ట్రా అమౌంట్ ఏమి ఇయ్యకుండా వాళ్ళు ఫిక్స్డ్ రేట్ ఉంటది. ఆ ఫిక్స్డ్ రేట్స్‌తోనే మీరు అప్ అండ్ డౌన్ మాట్లాడుకోవచ్చు. జనరల్‌గా కేదార్‌నాథ్ లాంటి ప్లేసెస్‌లో అయితే వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఎవరెంత అడిగితే అంత ఇయ్యాల్సిందే. కాకపోతే ఇలాంటిదేమో కంప్లీట్ టెంపుల్ మేనేజ్‌మెంటే చూసుకుంటుందనమాట. గుర్రాలకి ఎంత లిమిట్ పెట్టాలి, బ్యాటరీ కార్స్‌కి ఎంత ఛార్జ్ చేయాలి అని కంప్లీట్ వీళ్ళే చూసుకుంటున్నారు. ఇది నాకు చాలా అనిపిచ్చింది. మీరిక్కడ చూడొచ్చు గ్రిల్స్ ఎలాంటి రాళ్ళు గానీ, అడవి జంతువులు రాకుండా పెట్టారు. కంప్లీట్ చాలా ప్లాన్ చేశారండి. అంటే ఎలాంటి టైంలో అయినా ఇది 365 డేస్ ఓపెన్ కాబట్టి మీరు ఎలాంటి టైంలో అయినా గూడా ఇది నడవచ్చనమాట. సో, దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. టైమ్ రిస్ట్రిక్షన్స్ గానీ, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ గానీ లెవ్వు. కాకపోతే ఏందంటే ఆర్ఎఫ్ఐడి కార్డ్ మాత్రం కంపల్సరీ. ఆర్ఎఫ్ఐడి కార్డ్ తీసుకొని నడవాల్సిందే. అది లేకుండా మాత్రం మీకు అలౌ జెయ్యరు.
సో, ఇక్కడ మీకు కోతులు గూడా కనిపిస్తాయండి. బానే ఇక్కడ కోతులైతే బానే ఉన్నాయి. మీకేమైనా తినే ఐటెమ్స్ చేతిలో ఉంటే మాత్రం కొద్దిగా చూసి జాగ్రత్తగా ఎళ్ళండి. వాటిని గూడా ఏం డిస్టర్బ్ జేయకుండా మన పని మనం జూసుకుంటూ ఎళ్ళిపోతే అవేమనయండి. మీరిక్కడ జూడొచ్చు ఒక మొత్తం సైన్యమే ఉంది. ఒక బ్యాచ్ అంతా. సో, టచ్ జేయకుండా జస్ట్ అలా ముందుకు వెళ్ళిపోతూ వాటికి ఎలాంటి ఫీడ్ జేయకుండా ఎళ్ళాలండి. అక్కడ మేనేజ్‌మెంట్ గూడా క్లియర్‌గా రాస్తది. యానిమల్స్‌కి ఎలాంటి ఫీడింగ్ ఇవ్వకమని. ఎందుకంటే వాటికి కూడా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. మనం తినే ఐటెమ్స్‌లో ఏమన్నా వాటికి పడకపోతే. సో, బెటర్ నాట్ టు ఫీడ్ ఎనీథింగ్ అనమాట. అండ్ వాటి దగ్గర నుండి కూడా జాగ్రత్తగా ఉండండి. ఫోన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా కాస్త కేర్‌ఫుల్‌గానే ఉండండి. మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక చిన్న చెట్టు లాంటిది పడిపోయింది చూడండి. మొత్తం ఫెన్సింగ్ అంతా తెగిపోయింది. సో, ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఎళ్ళాలి. అండ్ ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే మనం రీచ్ అవుతామండి. ఇక్కడ పైన టెంపుల్‌నొచ్చేసి భవన్ అంటారండి ఇక్కడ వాళ్ళంతా. భవన్ అంటే టెంపుల్, మందిరం, మందిర్ అని అర్థము. మనము మందిరాన్ని ఎలా అంటామో వాళ్ళు ఇక్కడ భవన్ అంటారనమాట ప్రతీది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాటరీ కార్స్ స్టార్ట్ అయ్యానండి. బ్యాటరీ కార్స్‌కొచ్చేసి టైమింగ్స్ ఉంటాయనమాట. ఎర్లీ మార్నింగ్ 8:30-10:30 అలా టైమింగ్స్‌తోని రన్ అవుతాయండి. మధ్యలో లంచ్ బ్రేక్ అలాంటివి గూడా ఉంటాయి. అండ్ ఈవినింగ్ టు లిమిటెడ్ టైమ్ వరకే రన్ అవుతాయి. సో, ఆ టైంలోనే బ్యాటరీ కార్ ఎవరైతే బుక్ చేసుకున్నారో రావాలి. అండ్ నైట్ టైమ్స్‌లో బ్యాటరీ కార్స్ ఉండవు. అండ్ ఈవెన్ గూడా కొన్ని హార్సెస్ ఉంటే ఉంటావు. లేకపోతే లేదు లిమిటెడ్ టైమ్ అనమాట. నైట్ టైమ్ మాత్రం బై వాక్ ఎళ్ళే వాళ్ళకి ప్రిఫరబుల్ అండి. ఎందుకంటే 24/7 కాకపోతే ఇలాంటి వేరే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ వేరే ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే మాత్రం వితిన్ స్పెసిఫైడ్ టైమ్‌లోనే అక్కడ ఉండాలి. మీరిక్కడ చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా ల్యాండ్ స్లైడ్ అయినా పెద్ద పెద్ద రాళ్ళు పడిపోయిన ఉన్న ప్లేసెస్ ఉన్నాయి. సో, జాగ్రత్తగా ఎళ్ళండి. పిల్లలున్న వాళ్ళైతే ఇంకా కేర్‌ఫుల్‌గా చూసుకుంటూ వెళ్ళండి. ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేయకండి దీని కింద. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాటరీ కార్స్ అండి. ఇవన్నీ ఒక 4-5 మెంబర్స్ ఫిల్ కాగానే ఎళ్తాయి. అండ్ బ్యాటరీ కార్స్‌కి అప్ అండ్ డౌన్ గూడా మనము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే ఆళ్ళ లంచ్ టైమ్‌లో కంపల్సరీ బ్రేక్ తీసుకుంటారు. సో, ఆ టైంలో అయితే ఎలాంటి మూవ్‌మెంట్ ఉండదు. అండ్ ఆ బ్యాటరీ కార్స్ గూడా నేను చెప్పినా గదండీ! అర్ధకువారి నుండి పైకి వరకు మాత్రమే. ఎగ్జాక్ట్ టెంపుల్ దాకా తీసుకెళ్తారు పైకి. కానీ హాఫ్ నుండే స్టార్ట్ అవుతది. మీకు కంప్లీట్ డౌన్ నుండి బ్యాటరీ కార్స్ రావాలంటే మాత్రం దొరకవు. ఇక్కడ మనకి హెలిప్యాడ్‌ది అన్నమాట. ఇక్కడ మన హెలికాప్టర్‌లో వచ్చినోళ్ళు ఇక్కడ దిగి మళ్ళీ ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ బై వాక్ ఎళ్ళాల్సిందే. పంచ్ హెలిప్యాడ్ అన్నమాట. ఇక్కడ ఇంకా మనకి ముందుకెళ్తే బ్యాటరీ కార్స్‌కి ఇదంతా కనిపిచ్చేదంతా మనం నడవాల్సిందే అండి. కంప్లీట్ మీరు చూడండి షెడ్ మొత్తం ప్లేస్ చేసుంటది. అండ్ దాని పైన రాళ్ళు పడకుండా గూడా నెట్ ఎలా పెట్టారో చూడండి. కంప్లీట్‌గా మనకి కంప్లీట్ వే ఇలానే ఉంటదండి. ఎక్కడ చూసినా గూడా ఇదే రూటు, ఇదే షెడ్ కనిపిస్తూ ఉంటది. అండ్ ఈ షెడ్ వచ్చేసి కంప్లీట్ గుట్ట చుట్టూ రౌండ్‌గా ఉంటదండి. చుట్టూ తిరుగుతూ పైకెళ్తూ ఉంటామనమాట. సో, పైకెళ్తున్న కొద్దీ మనకి ఆల్టిట్యూడ్ చేంజ్ అవుతూ ఉంటదండి. క్లైమేట్ గూడా సడెన్‌గా వర్షాలు రావడం, చలేయడము, ఇంకా పైన మొత్తం ఇట్లా మబ్బేసినట్టే ఉంటదండి ఎప్పుడు చూసినా వైష్ణవిదేవి టెంపుల్ దగ్గర. అది ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ ఏరియా కాబట్టి కొండపైన చుట్టూ అడవి మధ్యలో ఈ టెంపుల్ ఉంటది కాబట్టి. సో, వెదర్ కండిషన్ మాత్రం అన్‌ప్రెడిక్టబుల్. మీరు కుదిరితే అంబ్రెల్లా, రెయిన్ కోట్ మీకు స్వెటర్ లాంటిది కంపల్సరీ కావాలంటే ఎళ్ళాల్సిందే అండి. మనం ఆల్మోస్ట్ వచ్చేసాం టెంపుల్ దగ్గర. ఇక్కడనే బ్యాటరీ కార్స్ ఇక్కడ దాకానే ఎళ్తాయన్నమాట. ఇక్కడ ఆపేస్తారు. ఇంక ఇక్కడ నుండి మనకొక 600, 700 మీటర్స్ వరకి మనకు టెంపుల్ వచ్చేస్తది. సో, ఈ బ్యాటరీ కార్స్ దిగేసి ఇంకా వీళ్ళు ఇక్కడ ముందు నడవాలండి. మేము బై 9 వరకి కంప్లీట్ చేసేసాము ట్రెక్ మొత్తము. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండీ! పార్వతీ భవన్‌లో ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి మనకి. ఫోన్ సబ్మిట్ జేయడానికి. అండ్ టెంపుల్‌లోకి ఎలాంటి గ్యాడ్జెట్స్ నాట్ అలౌడ్ అండి. లెదర్ బెల్ట్, పర్స్, ఫోన్స్, స్మార్ట్ వాచెస్ ఇలాంటివి ఎవ్వి కూడా అలౌ లేదండి. ఇవన్నీ కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేసి స్మార్ట్ లాకర్స్‌లో పెట్టేసి ఎళ్ళాల్సిందే. కానీ స్మార్ట్ లాకర్ అయితే నాకు భలే అనిపించిందండి. మన ఆర్ఎఫ్ఐడి కార్డ్స్‌తోని స్కాన్ చేస్తారు ఆన్‌లైన్‌లో. స్కాన్ చేసి రూ. 50 పేమెంట్ అనమాట. పేమెంట్ అయిన వెంటనే మనకి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ పైన ఏ లాకర్ రాసుంటదో ఆ లాకర్ ఓపెన్ అవుతదండి. ఆ లాకర్‌లో మన షూసు, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ పెట్టేసి అందులో సబ్మిట్ చేసి ఇంకా ఎళ్ళొచ్చనమాట. సో, మేము బయటికొచ్చాము 11 వరకు మా దర్శనం అయిపోయిందండి కంప్లీట్‌గా. సో, 9 వరకు రీచ్ అయ్యాం. 11 వరకు 2 అవర్స్ పట్టిందండి మాకు దర్శనము.
సో 11 వరకు దర్శనం అయిపోయాక మేము ఇక్కడ నుండి మళ్ళీ పైన భైరవ మందిర్ ఉంటదనమాట. ఆ భైరవ మందిర్‌కి మేము రోప్‌వే ఆల్రెడీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నామండి ముందు రోజే. సో, ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలో నేను వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. రోప్‌వేకి, అకామిడేషన్‌కి, యాత్రా ప్రాచికి అండ్ హెలికాప్టర్‌కి బ్యాటరీ కార్స్‌కి అన్నిటికి ఆన్‌లైన్ సర్వీసెస్ అనమాట. గుర్రాలకు మాత్రం ఆన్‌లైన్ సర్వీసెస్ లేదండి. అది మాత్రం మీరు ఇక్కడికొచ్చే తీసుకోవాలి. సో, ఈ రోప్‌వేకి మీరు నార్మల్‌గా ఆన్‌లైన్‌లో తీసుకున్నాక డైరెక్ట్ టికెట్ స్కాన్ చేసుకొని లైన్‌లో వెయిట్ చేయొచ్చండి. ఒకవేళ మీరు ఆన్‌లైన్ తీసుకోకపోతే ఆ టికెట్‌కి సెపరేట్ లైన్, ఆ టికెట్ తీసుకున్నాక మళ్ళొచ్చి ఇక్కడ లైన్ కట్టాలండి. సో, ఆ లైన్ స్కిప్ చేయాలంటే మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. రూ. 100 పర్ పర్సన్ అప్ అండ్ డౌను. అండ్ ఇది అప్ అండ్ డౌను రూ. 100 కాబట్టి మీరు కేర్‌ఫుల్‌గా ఆ టికెట్ మీతో పాటే ఉంచుకోండి. పైకెళ్ళిన వెంటనే పడేయడం గానీ, అలాంటివి జేయకండి. ఇది మనకి ఎంట్రీ గేట్ అనమాట రోప్‌వే. ఇక్కడ మనకి టికెట్ స్కాన్ జేస్తారు. మన డైరెక్ట్ నేను ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకొనున్నా గాబట్టి అందులో నుండి స్కాన్ చేస్తారు. ఇదంతా రోప్‌వే లైన్ అనమాట. మీరు చూడొచ్చు ఎంతమందున్నారో. సో, ఒక్కసారి ఒక 50 మెంబర్స్ అలా అలౌ చేస్తున్నారండి. 2 రోప్‌వేస్ ఉన్నాయి. 2 కంటైనర్స్‌యి. సో, ఒక్కసారి 50 మెంబర్స్ అంటే 100 మెంబర్స్ ఒకళ్ళు పైకెళ్తే ఒకటి కిందికొస్తుంది. సో, అలా అనమాట. మనం అక్కడ భైరవ మందిర్ దర్శనం చేసుకున్నా కూడా రిటర్న్ అదే రోప్‌వే రూ. 100 టికెట్‌లోనే రిటర్న్ రావచ్చనమాట. సో, టికెట్ మాత్రం చాలా చాలా కేర్‌ఫుల్‌గా పెట్టుకోండి. పైకెళ్ళిన వెంటనే అయిపోయింది కదా! దీని అవసరం అని చెప్పి పడేస్తే మళ్ళీ రిటర్న్ రావడానికి మీరు బై వాక్ రావాలి. 3 కిలోమీటర్స్ నడవడం ఉంటదండి. మీరిక్కడ భవన్‌కొచ్చాక మళ్ళీ భైరవ మందిర్‌కి సెపరేట్‌గా గుర్రాలు గూడా ఉంటాయండి. ఆ 3 కిలోమీటర్స్ బై వాక్ ఎళ్ళాలన్నా ఎళ్ళొచ్చు. లేదా గుర్రాల పైన ఎళ్ళాలనుకున్న వాళ్ళు గూడా 3 కిలోమీటర్స్ గుర్రాలు మీకు అవైలబుల్ ఉంటాయి. మేము ఇంత పైకి బై వాక్ వచ్చాం గాబట్టి, ఇంకా మాకు ఓపిక ఉండదని నాకు ముందే ఎక్స్‌పెక్ట్ చేసి, నేను ముందే ఆన్‌లైన్‌లో రోప్‌వేలో బుక్ చేసుకున్నాను. సో, ఇంకా ఇదే రోప్‌వే అండి. మనకు పైన భైరవ మందిర్ టెంపుల్ దాకా ఎళ్తది. అండ్ ఈ రోప్‌వేలో ఎళ్తే మనకు కంప్లీట్ వైష్ణోదేవి టెంపుల్ ఆహ్, దర్శనం అవుతదండి. ఈ వైష్ణోదేవి వచ్చేసి మనకు 108 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి. ఇక్కడ వచ్చేసి మనకు 3 ఉంటాయన్నమాట. కాళీమాత, లక్ష్మీదేవి అండ్ సరస్వతీదేవి. ఆ 3 రూపాలు కలిపే వైష్ణోదేవి అనమాట. ఈ 108 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠము. సో, డెఫినిట్‌గా మీరు కాట్రా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. స్కిప్ చేయకండి. అండ్ టెంపుల్ కూడా ఆల్రెడీ 365 డేస్ ఓపెన్ ఉంటది కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా మా టర్న్ వచ్చేసింది. మీరు చూడొచ్చు రోప్‌వేలో మాక్సిమం అందరూ స్టాండింగే ఎళ్తారండి. అందులో చైర్స్ ఏం లెవ్వు. సో, ఒక్కసారి 50 మెంబర్స్ గాబట్టి బై స్టాండింగే పంపిస్తారు. అండ్ వ్యూ గూడా మనం క్లియర్‌గా కనిపిస్తది. సో, కంప్లీట్ అంతా మిలిటరీ వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటదండి టెంపుల్. సో, జాగ్రత్తగా అన్నీ మీకు క్లియర్‌గా ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారు. ఎక్కడ ఏం చిన్న డౌట్ వచ్చినా గూడా వాళ్ళు మళ్ళీ రిస్ట్రిక్షన్ చేస్తారు. సో, బెటర్ ఒరిజినల్ ఐడీ కార్డ్స్ క్యారీ చేయండి కంపల్సరీగా. సో, మేము రోప్‌వేలో పైకెళ్తున్నాం. మీరు చూడొచ్చు. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా చాలా బావుందండి. చుట్టూ చెట్లు అండ్ కొండ పైన ఈ టెంపుల్. అసలు ఇక్కడ ఇన్ని బిల్డింగ్స్ ఎలా కట్టారా అనిపిస్తుంది. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ గూడా అసలు పైకెళ్ళడానికే దారి సరిగ్గా లేదు. కానీ పైకెళ్ళాక కూడా ఒక చిన్న మినీ ఊరే ఉందండి. ఒక చిన్న విలేజ్ టైపే మొత్తం పెట్టేశారు. ఒక ఊర్లాగా ఒక జనాభా. సో, ఇలా ఇక్కడ ఇన్ని కట్టడాలంటే సర్ప్రైజింగ్ ఉంది. అండ్ టెంపుల్ గూడా చాలా బావుందండి దర్శనం. టెంపుల్ అదొచ్చేసి మనకి గుహలో ఉంటదండి ఆ అమ్మవారిది. అక్కడ మనకి 3 ఉంటాయి. కాళీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి 3 కలిపి 3 అవతారాలు కలిపే వైష్ణవిదేవి అనమాట. సో, చాలా చాలా అది మాత్రం చాలా బావుంటది. ఫోన్స్ అలౌ లేదు గాబట్టి అక్కడ వ్యూ తీయలేం గానీ, ఇక్కడ కాలభైరవ టెంపుల్‌కి మాత్రం ఫోన్స్ అలౌ. సో, మళ్ళీ మేము లాకర్‌కెళ్ళి ఫోన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ మా కాలభైరవ మందిర్‌కెళ్తున్నాము. సో, పైకెళ్ళాక కాలభైరవ మందిర్ వచ్చి రోప్‌వే దిగిన వెంటనే దగ్గరలోనే ఉంటదండి. ఒక 300 మీటర్స్‌లోనే ఉంటది. సో, రోప్‌వే దిగాక మేమెళ్ళి కాలభైరవ టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాము. మీరు చూడొచ్చు చుట్టూ దట్టమైన అడవండి. కంప్లీట్ ఫాగు, మబ్బుతో ఫుల్లు కవర్ అయిపోయి ఉంటది. మనకి రూటే కనిపియదసలు. చాలా చాలా బా అనిపిస్తదండి. ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే డెఫినిట్‌గా ఇది. నేను రోప్‌వే మెయిన్ బుక్ చేసిన దానికి రీజన్ గూడా అదే అండి. ఒకసారి పైనుండి టాప్ వ్యూ నుండి ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు వ్యూ అని జెప్పి, ఇంకా నేను రోప్‌వే బుక్ చేశాను. ఇంకా ఇదే ఎంట్రీ గేట్ అండి కాలభైరవ టెంపుల్‌కనమాట. భైరవ మందిర్ అని ఉంది చూడండి.
అండ్ ఆ దూరంలో కనిపిస్తుందే టెంపుల్ అండి. మనం అక్కడికి ఫోన్ అలౌ లేదు. సో, దగ్గర నుండి ఫోటోస్ తీయలేము. వన్స్ ఈ భైరవ మందిర్ దర్శనం అయిపోయాక ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటదండి. మీరు చుట్టూ చూడొచ్చు, మొత్తం ఫాగ్ కమ్మేసి ఉంటది. ఈ ఫాగ్‌లో మీరు ఫోటోస్ కావాలంటే ఫోటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుండి టాప్ వ్యూ చాలా బావుంటది. ఇదే మనకి ఎంట్రన్స్ గేట్ అనమాట భైరవ మందిర్ లోపలికెళ్ళడానికి. ఇలా లోపలికెళ్తే అదే టెంపుల్. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ కిందికొస్తే ఇక్కడ మనకి వ్యూ పాయింట్ ఉంటది చూడండి. మొత్తం ఎటు చూసినా మీరు చుట్టూ చూడండి, ఫుల్ ఫాగ్‌తోని కవర్ అయిపోయి ఉంటది. భలే అనిపిస్తది ఇది మాత్రం. ఇక్కడ నేను మొత్తం రౌండ్ వ్యూ 360 డిగ్రీస్‌లో తీసా చూడండి. మొత్తం అసలు కింద మనకి ఏం కనిపియదండి. ఆ టెంపులే కనిపియట్లేదు. హార్డ్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్న టెంపుల్ కూడా కనిపియదు. మొత్తం ఫాగ్‌తో కవర్ అయిపోయి ఉంటదనమాట. అండ్ దీని పక్కకే మన భైరవ మందిర్ నుండి రిటర్న్ రోప్‌వేకి వెళ్ళే దారిలోనే లంగర్ ఉందండి. ఆ లంగర్‌లోకెళ్ళి లంచ్ కూడా చేస్తే కంప్లీట్ అయిపోతదని చెప్పి అప్పటికి టైం వచ్చేసి 12 అవుతుంది. ఎలాగో లంచ్ టైం కదా! మళ్ళీ కిందికి దిగాలంటే కొద్దిగా ఫుడ్ ఉండాలని కంపల్సరీ అని చెప్పి తిందామని చెప్పి వెళ్ళానండి. మంచిగా అక్కడ రైసును, రాజ్మా పెట్టారండి వేడి వేడిగా. ఆ క్లైమేట్‌కి, ఆ వేడి ఫుడ్‌కి భలే అనిపించింది ఇంకా. మళ్ళీ మెయిన్ ఆకలి మీద ఉన్నాం కాబట్టి ట్రెక్ చేసి ఇంకా ఫుడ్ ఈజీగా వెళ్ళిపోయిందండి. తిన్న వెంటనే నాకైతే స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇంకా రిటర్న్ ఇదే మనకొచ్చే ఫుడ్ అండి. ఇక్కడ చావల్ అండ్ రాజ్మా ఫేమస్ జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తంలో ఎక్కడికి పోయినా చావల్ అండ్ రాజ్మా. ఇక్కడ చూడండి నా ఎదురుంగా ఇద్దరు బుడ్డోళ్ళు ఎలా ఉన్నారో. వేడి వేడి దాంట్లో వాళ్ళు చేతి పెట్టాలని చూస్తూ ఉన్నారు. నా ముందే కూర్చున్నారు. మళ్ళీ రిటర్న్ నేను రోప్‌వే స్టార్ట్ అయ్యాను. ఈ రోప్‌వే రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ మళ్ళీ టికెట్ చెక్ చేస్తారండి. సో, మీరు టికెట్ మాత్రం స్కిప్ చేయకండి. ఇంకా రోప్‌వే లోపలికి ఎక్కేసి ఇంక ఇక్కడ నుండి కిందికి టెంపుల్ వ్యూ ఎంజాయ్ చేసామండి. మీరు చూడొచ్చు ఎంత బావుందో వ్యూ. మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ టెంపుల్ కనిపిస్తదండి. టెంపుల్ చాలా చాలా పెద్దగుంటది. ఒక డిఫరెంట్ బిల్డింగ్‌లా ఉంటది. అందుకే దాన్ని భవన్ అని పిలుస్తారు ఇక్కడ వాళ్ళు. అలాంటి భవన్స్ చాలా ఉంటాయండి. పార్వతీ భవన్, దుర్గా భవన్. సో, ఒక్కొక్క భవన్‌కి ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. ఇదొచ్చేసి మనకు ఓవరాల్ టాప్ వ్యూ. ఇక్కడ మనకి ఒక గుహలో నుండి ఆ దర్శనంకెళ్ళాలండి. ఆ గుహ మనకి ఇంత టాప్ వ్యూ నుండి గూడా కనిపియదండి. అది అసలు ఎక్కడుందో నేను కన్‌ఫ్యూజ్ అయిపోతున్నా కంప్లీట్‌గా. ఆ దర్శనంకెళ్ళిన నేనే గుర్తుపట్టలేకపోతున్నా అనమాట. సో, అదసలు మనకి ఇక్కడ నుండి ఐడెంటిఫై జేయడం గూడా కష్టము. ఇక్కడ మీకు గనిపిస్తున్న ఈ షెడ్ లాంటి ఏరియా మనం దర్శనం ఎళ్ళే రూట్ అనమాట. నేను అది మళ్ళీ కిందికెళ్ళాక గూడా మీకోసం నేను మళ్ళీ వీడియో తీశాను. ఇక్కడ నుండి టాప్ వ్యూ చూడండి ఎంత బావుందో. అండ్ ఇంకొకటి రిటర్న్ వస్తుంది మనకి రోప్‌వే. మనం డౌన్‌కెళ్తున్నాం, అది అప్ ఎళ్తుంది. మీరు పైన నుండి చూడండి వ్యూ అసలు. చుట్టూ దట్టమైన అడవిలో అంత పెద్ద బిల్డింగ్, అంత పెద్ద భవన్ కట్టడం అనేది నాట్ ఏ జోక్ అనమాట. అండ్ ఈవెన్ రీసెంట్‌గా మనకి టెర్రరిస్ట్ అటాక్ అయినప్పుడు కూడా ఈ కాట్రా వైష్ణోదేవి టెంపుల్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పెట్టారండి. దర్శనం ఏం క్లోజ్ చేయలేదని లైట్స్ ఆఫ్ చేసి పెట్టారు. ఎందుకంటే శాటిలైట్‌ల నుండి లైట్స్ కనిపించి వాళ్ళేమైనా అటాక్ చేస్తుండొచ్చేమో అని చెప్పి కంప్లీట్ లైట్స్ ఆఫ్ చేసి దర్శనం చేపిచ్చారనమాట. సో, మనం మెట్ల మార్గం నుండి వచ్చిన అన్ని లైట్స్ కూడా ఆఫ్ చేసి పెట్టి ఉంచారు. ఇంకా ఇదండి మనము వన్స్ ఫోన్ సబ్మిట్ చేసుకొని ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్ ఎళ్తే మనకి భవన్‌కి వే అండి. అండ్ రైట్ సైడ్ ఎళ్తే ఇప్పుడు మనం ఎళ్ళిన భైరవ మందిర్ అనమాట. ఇలా 3 కిలోమీటర్స్ పైకి నడవాలి. ఈ లెఫ్ట్‌కెళ్తే దర్శనంకెళ్ళే లైన్ అనమాట. మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తున్న రైలింగ్ లైన్ వచ్చేసి దర్శనం లైనే అండి. మీరిక్కడికొస్తే అన్నీ ఫోన్స్ అన్నీ సబ్మిట్ జేసేసి చెప్పులు అన్నీ మనకి షూ స్టాండ్ ఉంటుందండి పక్కకి. లేదంటే లాకర్‌లో గూడా బెట్టుకోవచ్చు. షూ స్టాండ్‌లో బెట్టేసి ఆ రైట్ సైడ్ లైన్‌లో నుండి లోపలికెళ్ళాలి. అక్కడికెళ్ళాక మనకి మిలిటరీ వాళ్ళు చెకింగ్ ఉంటదండి కంపల్సరీ. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ జేస్తారు. సో, బెటర్ మీరు అన్నీ సబ్మిట్ జేయడం రావడమే బెటర్ అనమాట. ఇదే మనకి దర్శనంకెళ్ళే క్యూ లైన్ అనమాట. మీరు చూడొచ్చు అందరూ దర్శనానికి నిల్చున్నారు. స్కై వాక్ అని ఉంది చూడండి. ఇక్కడనే మనము అమ్మవారి దర్శనంకెళ్ళే లైన్ అనమాట. సో, ఇలా దర్శనంకెళ్ళి ఇది రిటర్న్ లైన్ అనమాట. వన్స్ దర్శనం అయిపోయాక రిటర్న్ వచ్చే లైను. ఇక్కడ నుండి వ్యూ చూడండి. ఇదే మనకి టెంపుల్. ఇంకా ఇంతకు మించి ముందుకు పోరాదు. ఇది కనిపిస్తున్న పైన లైన్ వచ్చేసి దర్శనము. కింద లైన్ వచ్చేసి ఎగ్జిట్ లైన్ అనమాట. దర్శనం అయిపోయిన వాళ్ళు కింది నుండి వస్తారు. పైనేమో దర్శనంకెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట.
సో ఇది ఓవరాల్ టెంపుల్ అండి. నేను దర్శనం చేసుకున్నాను అండ్ రిటర్న్ ట్రెక్ డౌన్ స్టార్ట్ అవుదామని ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతున్నా అండి. ఇంక ఇక్కడ నుండి ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 1 అవుతుంది టైమ్. ఇంకా ఇక్కడ ఈయన చూడండి, ఈయన కూడా లెగ్ పర్సన్ కర్రలతో ఎలా వచ్చాడో. సో రావాలన్న సంకల్పం ఉంటే ఎలా అయినా వస్తారండి, ఎక్స్క్యూజెస్ ఏమి ఉండవు. సో నేను రిటర్న్ డౌన్ ట్రెక్ స్టార్ట్ చేసేసాను. సో మనకి మార్నింగ్ ఎక్కడానికి 5కి స్టార్ట్ చేస్తే 9కి రీచ్ అయ్యాము. 4 అవర్స్ పట్టింది అండ్ రిటర్న్ ట్రెక్ 1కి స్టార్ట్ చేశాను. 3:30కి అలా అయిపోయిందండి. 2.5 అవర్స్లో నాకు రిటర్న్ ట్రెక్ అయిపోయింది. సో ఓవరాల్గా నాకు 30 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అండ్ రిటర్న్ మీరు చూడొచ్చు, క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. దీనివల్లనే హెలికాప్టర్స్ కంప్లీట్ క్యాన్సిల్ చేశారు. హెలికాప్టర్ వర్క్ చేయాలంటే కంపల్సరీ వెదర్ కండిషన్ సపోర్ట్ చేయాలి. సో ఇక్కడైతే మొత్తం మా హోటల్ రూమ్లో బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి క్యాన్సిల్ అయిందని చెప్పారు. వాళ్ళు మళ్ళీ గుర్రం మీద వెళ్ళారంట. ఇక్కడ చూడండి, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడానికి ఇలా క్యారేజెస్ అనమాట. సో ఈ క్యారేజెస్ 1000 రూపీస్ అలా ఛార్జ్ చేసి, ఇద్దరు పిల్లలు చిన్నోళ్ళు ఉంటే ఇద్దరు పిల్లల్ని పెట్టి వాళ్ళ లగేజ్ బ్యాగ్ ఒకటి పెట్టి పంపిస్తారు. ఇంకా ఈయన మనతో పాటే నడుస్తాడు, తొయ్యడానికి ఒక పర్సన్ కూడా ఉంటాడు అనమాట. ఆ వెహికల్ అండ్ ఆ పర్సన్ కలిపి 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. సో పిల్లలు ఎత్తుకొని నడవలేను అనుకున్న వాళ్ళు ఇలా అనమాట. మనకి ఆన్ ది వేలో ఇక్కడ మన అడవి మేకలండి ఇవి. మీరు చూడొచ్చు, కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి ఇవి. ఎంత హిల్ క్లైమాటిక్ కండిషన్స్లో అయినా ఉంటాయి అండ్ ఎక్కగలుగుతాయి. వాటి లెగ్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయి. అవి ఆ గెట్టెల పైనే నడుస్తూ ఉంటాయి అన్నమాట. సైడ్ వాల్ పైన బాగా సపోర్ట్గా నిలిచి ఉంటాయి. మీరు ఇక్కడ నుండి వ్యూ చూడొచ్చు. రిటర్న్ వ్యూ ఎంత చేంజ్ అయిపోయింది చూడండి. మార్నింగ్ ఎక్కడప్పుడు ఎలా ఉందో రిటర్న్లో చూడండి ఎంత డిఫరెంట్ అయిపోయిందో క్లైమేట్. ఇక్కడ చూడండి, నాకు ఇదైతే షాకింగ్ అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇలా పడుకొని దండం పెట్టుకుంటూ ఒక్కొక్క స్టెప్ వెళ్తున్నాడంటే అసలు నేను షాక్ అయినాను. ఆయన ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటాడు, ఎంత టైం బట్టి ఉంటుంది అని. సో ఇది వీళ్ళ మొక్క అనమాట. రిటర్న్ కాట్రా 9 కిలోమీటర్స్, మళ్ళీ మన హోటల్ రూమ్ కాట్రాకి వెళ్ళాలి 9 కిలోమీటర్స్. సో ఓవరాల్ 14 కిలోమీటర్స్ కాబట్టి ఆల్రెడీ ఒక 5 కిలోమీటర్స్ కవర్ అయింది రిటర్న్లో. అండ్ ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది డౌన్కి. ఇంకా రిటర్న్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నామండి. అది ఆటోమేటిక్గా కాలు ఆగట్లేదు. రిటర్న్లో మాత్రం నాకు ఇబ్బంది అనిపించలే. ఎక్కడప్పుడు మాత్రం కాస్త ఇబ్బంది అనిపించింది. ఇంకా ఇక్కడ కొన్ని టెంపుల్స్కి సంబంధించిన కొన్ని వెహికల్స్ వస్తున్నాయండి పైకి, అవి సామాన్లు నింపుకొని. సో రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఆ వెహికల్స్ని వీళ్ళు రెంట్కి మాట్లాడుకొని ఆ వెహికల్స్ ఫుల్గా వీళ్ళు ఫిల్ అయిపోయి వెళ్ళిపోతున్నారండి యాత్రికులు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆ వెహికల్ వాళ్ళు నార్మల్గా టెంపుల్ దేవస్థానం సామాన్లు మోయడానికి కోసం వస్తే వాళ్ళు రిటర్న్లో వీళ్ళు ఆ వెహికల్ అతను డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి ఎంతో కొంత ఇచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నారు అనమాట. సో రిటర్న్ దిగే ఓపిక లేని వాళ్ళు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఈ 2 వేస్ డిఫర్ అవుతాయి అన్నమాట. మనకి ఇది వచ్చేవే అండ్ ఇప్పుడు వెళ్ళేవే డిఫరెంట్ అవుతాయి. అండ్ గుర్రాలకు కూడా వేరే రూట్ సపరేట్ అవుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి కంప్లీట్ బయటికి వెళ్ళిపోయే గూడ్స్ క్యారియర్ వెహికల్స్ అనమాట. ఇక్కడ నుండి మనకు అలౌ లేదు, వాళ్ళకి మాత్రమే అలౌ ఉంటుంది. సో ఇందులో ఎక్కి జనాలు వెళ్ళిపోతున్నారు. అండ్ ఈయన చూడండి, నేనైతే లిటరలీ షాక్ అయ్యాను. ఆయన చూడండి కంప్లీట్ కింద పాకుతూ దర్శనానికి వెళ్తున్నాడు. గ్రేట్ అనిపించిందండి. ఆయన అనుకుంటే ఎలా అయినా వెళ్ళొచ్చు, గుర్రం పైన ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ డిసేబుల్ దాంట్లో కూడా వెళ్ళొచ్చు. కానీ ఆయన అలా వెళ్ళాలని చెప్పి అలా వెళ్తున్నాడు అంట. నేను షాక్ అయ్యాను. ఇక్కడ బ్యాటరీ కార్ స్టాండ్ అండి. ఇక్కడ నుండి మనకి పైకి వెళ్తాయి అనమాట. మళ్ళీ పైకి వెళ్ళి రిటర్న్ వచ్చి ఇక్కడ ఆగుతాయి. అండ్ ఈ బ్యాటరీ కార్ టైమింగ్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇవి ప్రీ బుకింగ్ అండి, కంపల్సరీ. మీరు ఆఫ్లైన్లో తీసుకుంటా అంటే మాత్రం అస్సలు కుదరదు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది. మళ్ళీ మ్యాక్సిమం ఆన్లైనే చెప్తారు. సో బిఫోర్ మీరు 2 డేస్ 3 డేస్ బిఫోరే బుక్ చేసుకుంటే బెటర్ అండి. 400 అలా ఛార్జ్ చేస్తున్నారు, 450 పర్ పర్సన్ బ్యాటరీ కార్స్కి. ఇది వచ్చి మనకి అర్ధక్వారీ వరకు బ్యాటరీ కార్స్ వరకు, ఇక్కడ నుండి రిటర్న్ గుర్రాలకి స్టాండ్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు హిమ్కోటి, ఇది వచ్చేసి
మది మార్గ్ అనమాట. 2 సెపరేట్ అయితాయి ఇక్కడ. బ్యాటరీ కార్స్ వెళ్ళేవాళ్ళు లెఫ్ట్ నుండి వెళ్ళిపోతారు అండ్ గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు రైట్ నుండి వెళ్ళిపోతారు. సో ఇక్కడ నుండి బ్యాటరీ కార్ స్టార్ట్. ఇంకా నేను రిటర్న్‌లో బ్యాటరీ కార్స్ వచ్చే రూట్‌లో వచ్చాననమాట. కంటిన్యూ రిటర్న్ దిగుతూనే వచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు చార్జెస్ భవన్ టు హిమ్కోటి ఎంత చార్జ్ చేస్తున్నారో, సాంజీఘాట్ వరకి, కాట్రా వరకి కంప్లీట్‌గా 1750 ఓవరాల్‌గా చార్జ్ చేస్తున్నారండి. కింది నుండి పై దాకా గుర్రాలు. అండ్ వీళ్ళు కొద్దిగా గుర్రాల వాళ్ళు ఏందంటే, ఈ టెంపుల్ మేనేజ్మెంట్ తెలియకుండా కొత్త వాళ్ళ ఫేసెస్ చూసి కూడా రిక్వెస్ట్ చేస్తారు కొద్దిగా అమౌంట్. సో అక్కడ మాత్రం కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. వీళ్ళు ఫస్ట్ మనం టికెట్ తీసుకునే రేట్ ఒకటి ఉంటది. ఆ తర్వాత పైకెళ్ళాక మనం రిక్వెస్ట్ చేసి గుర్రానికి ఫుడ్డో, లేకపోతే మాకు చాయ్ డబ్బులో అది ఇది అని చెప్పి మళ్ళీ 100 500 డిమాండ్ చేస్తూ ఉంటారండి. అది మాత్రం చూసుకోవాలి. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయిన నా ప్రయాణం రిటర్న్ 3:30 వరకి కిందికొచ్చేసాను. ఇది మనకి లాస్ట్ ఎగ్జిట్ ఏరియా. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇన్ని హార్సెస్ లేవు. రిటర్న్‌లో చూడండి ఎన్ని హార్సెస్ అయిపోయా. ఇంకా బయటికి వచ్చేసాను. ఎగ్జిట్ అయిపోయాననమాట. నా ట్రెక్ కంప్లీట్ అయిపోయింది దీంతో. ఇంకా ఇక్కడ నుండి ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ కంప్లీట్ అయిపోయినట్టే దీని అవసరము. 3:26 వరకి నా ట్రెక్ మొత్తం అయిపోయిందండి. కిందికి వచ్చేసాను. సో ఆర్ఎఫ్ఐడి కార్డ్ సబ్మిట్ చేసి మళ్ళీ ఆటోలో సేమ్ హోటల్ రూమ్‌కి వెళ్ళిపోయాను. ఇక్కడ ఆర్ఎఫ్ఐడి కార్డ్ సబ్మిట్ చేయాలండి. ఒకవేళ మీరు ఆర్ఎఫ్ఐడి కార్డ్ మిస్ అయితే మాత్రం వీళ్ళు పెనాల్టీ ఛార్జెస్ చేస్తారు. ఫైన్ కట్టాలి. సో ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ మిస్ అవ్వకండి. ఆ స్మార్ట్ లాకర్స్‌కి, దర్శనానికి అన్నిటికీ ఆర్ఎఫ్ఐడి కార్డ్సే ఇంపార్టెంట్. సో వీళ్ళకి కౌంట్ కూడా ఉంటది. ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారని. అండ్ రిటర్న్ నేను హోటల్‌కి 3:47 వరకే రిటర్న్ వచ్చేసాను. 3:30 కిందికి దిగాను. 3:47 వరకు హోటల్ రూమ్‌కి వచ్చి ఇంకా ఈ రోజుకి ఇంతే అండి. రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే ఇక్కడ నుండి శ్రీనగర్ నుండి అమర్నాథ్, అమర్నాథ్ నుండి కార్గిల్ మన లేహ్ లదాఖ్ వెళ్ళినా అనమాట. సో అవన్నీ ఎలా కవర్ చేశాను, ఎలా వెళ్ళాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అప్లోడ్ చేస్తాను. అండ్ వైష్ణవిదేవి కంప్లీట్ ఆన్లైన్ దర్శనం ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు ఈ ఎండింగ్లో చూపిస్తానండి. మనం శ్రీ మాతా వైష్ణవిదేవి అని టైప్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. మాతా వైష్ణవిదేవి స్ట్రిన్ బోర్డ్ లాగిన్ ఎంటర్ చేస్తే మన ఫోన్ నెంబర్తో ఎంటర్ అవ్వాలండి. ఎంటర్ అయ్యాక మనకి రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయ్యాక ఓటీపీతో మనం ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక అలా బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అక్కడ మన నేమ్, పాన్ కార్డు, ఫోన్ నెంబరు, జీమెయిల్ ఐడి, అడ్రస్ ఎంటర్ చేశాక మన ప్రొఫైల్లో అన్ని డీటెయిల్స్ ఫిల్ అయిపోతాయి. తర్వాత రోప్వే, హెలికాప్టర్ అకామిడేషన్ అన్నీ ఉంటాయండి. మనకు రోప్వే కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ భవన్ టు భైరవ్ భైరవ్జీ భవన్ అని ఉంటుందండి. అండ్ మనం వెళ్ళే డేట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం మార్నింగా ఈవినింగ్ అవైలబిలిటీ చూసుకొని ఆ పిలిగ్రిమ్ నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్ ఇద్దరా ముగ్గురా 5 మెంబర్స్ దాకా మనం ఫిల్ చేయొచ్చండి. ఆ 5 మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనం హెలికాప్టర్ అయితే హెలికాప్టర్లో ఇలాంటి ఏం క్యారీ అవ్వద్దని చెప్పి వస్తుంది. అది ప్రొసీడ్ కొట్టేసి ఆ తర్వాత మనం హెలికాప్టర్ ఎక్కడ నుండి సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా చూడాలండి. కాట్రా నుండి సంజీ చాట్ దాకా వెళ్తుందండి. అది వచ్చేసి మనము జనరల్ కేటగిరీ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి, డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, వే సెలెక్ట్ చేసుకోవాలండి. రూట్ సెలెక్ట్ చేసుకున్నాక నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ సర్వీసెస్, ఆ కంపెనీ యొక్క సర్వీసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ హెలికాప్టర్ మాత్రం మనకి వెంటనే దొరకదండి. మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలండి. వాళ్ళ ఐడి అదే మన ఆధార్ కార్డు ప్రూఫ్గా పెట్టి వాళ్ళు అక్కడ మనం వెళ్ళే రోజు మాత్రం చూపించాలి. మీరు జమ్మూ నుండి చూపిస్తే మాత్రం ఎక్కువ ఛార్జెస్ ఉంటాయండి. జమ్మూ టు భవన్ అంటే 60,000 అలా ఛార్జ్ చేస్తారు. సో బెటర్ మోస్ట్లీ అందరూ కాట్రా నుండే తీసుకుంటారు. సో కాట్రా నుండే చూస్ చేసుకోండి. ఈ హెలికాప్టర్ సర్వీసెస్ అయిపోయాక ఇంకా మనకి దీని తర్వాత బ్యాటరీ కార్స్ ఉంటాయండి. బ్యాటరీ కార్ బుక్ చేసుకోవాలంటే కూడా సేమ్ అనమాట. జనరల్ కేటగిరీ, సీనియర్ సిటిజన్ లేకపోతే డిసేబుల్డ్ సెలెక్ట్ చేసుకొని అర్ధక్వారీ టు భవన్, భవన్ టు అర్ధక్వారీ సెలెక్ట్ చేసుకోవాలండి అప్ అండ్ డౌన్ కావాలంటే. సో నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అండ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో కూడా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి మీరు వెళ్ళే డేట్ అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ మెన్షన్ చేసేసి
బ్యాటరీ కేటగిరీ అనమాట. సెలెక్ట్ చేసుకొని మన ఫోన్ నెంబర్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇండివిజువల్ వైస్ పిలిగ్రిమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. ఆ తర్వాత వచ్చేసి అకామిడేషన్ అండి. అకామిడేషన్ మనకి జమ్మూ, కాట్రా, భవన్ దగ్గర, అర్ధక్వారీ దగ్గర కూడా దొరుకుతాయండి. కాకపోతే జమ్మూ, కాట్రా అయితే దొరుకుతాయండి. అర్ధక్వారీ దగ్గర దొరకాలంటే మీకు 3 మంత్స్, భవన్ దగ్గర దొరకాలన్నా కూడా 3 మంత్స్ ప్రయర్‌గా బుక్ చేసుకోవాలి. మనం ఎంతమంది రూమా, డార్మెంటరీయా కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎన్ని కావాలనో అండ్ పిలిగ్రిమ్స్‌కి డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. మీరు 2 బెడ్ ఏసీయా ఎలా కావాలన్నా కూడా చూసుకోవాలి. ఆ తర్వాత అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక మాత్రం మీ ప్రింటౌట్ తీసుకున్నా సరే, లేకపోతే రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకొని చూపించినా సరే. ఇది యాత్రా ప్రాచి అండి. ఇది మాత్రం మీరు దర్శనంకెళ్ళేటప్పుడు ముందు చూపియాల్సిందే. మీరు ఎంత యాత్రాపాచి ఆన్‌లైన్‌లో చేసినా గూడా, అక్కడికెళ్ళి మాత్రం ఆన్‌లైన్‌లో చేపిచ్చింది అక్కడ చూపిస్తేనే వాళ్ళు ఆర్ఎఫ్ఐడీ కార్డ్ చూపిస్తారండి. డైరెక్ట్ ఎళ్ళరాదు. సో, ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే, అక్కడ లైన్ స్కిప్ జేయడం కోసము. సో, నేను రోప్‌వే, యాత్రాప్రాచి 2 ఇందులో చేశాను. సో, మీరు గూడా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఎళ్ళాలనుకుంటే మాత్రం చూడండి. అండ్ అదే కాకుండా మనం పూజ గాని, డొనేషన్ గాని చేయాలనుకుంటే గూడా ఇక్కడ మనకి కిందొస్తది చూడండి. మీరేదైనా డొనేట్ చేయాలనుకుంటున్న లంగర్ గానీ, భవన్ గానీ గూడా అక్కడ మనము చెయ్యొచ్చు. సో, ఇవన్నీ మీకు క్లియర్‌గా అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కాట్రా నుండి శ్రీనగర్, శ్రీనగర్ నుండి అమర్నాథ్, అమర్నాథ్ నుండి మన పైకి లేహ్ లదాఖ్ కార్గిల్ మెమోరియల్ వాల్‌కి నేను ఎలా ఎళ్ళానో, ఆ ఎళ్ళే దారిలో నేను ఏ డిఫికల్టీస్ ఫేస్ చేశానో, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశానో, ఎలాంటి ఆటంకాలు ఫేస్ చేశానో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా అప్‌లోడ్ చేస్తాను.